యూట్యూబ్ ఛానల్. ఏంటి మా చేతులు ఇవన్నీ చూస్తున్నారా? ఏం లేదు గైస్, ఇది సరుకు బంద్ ఇచ్చారు కదా, మా బంధంతో పాటు క్లీన్ చేద్దామని వచ్చేసాం. సో లెట్స్ గో. అండ్ కాబట్టి అన్ని మొక్కలు పిచ్చి మొక్కలు అయి పెరిగిపోవడం వల్ల గడ్డి అవి బాగా వచ్చినాయి. సో అవన్నీ క్లీన్ చేయండి. అండ్ మీకు అలాగే ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను. స్టార్టింగ్ ఇక్కడ రాగానే ఇక్కడ ఒక ప్లాంట్ ఉంటుంది. ఇది ఇందులో గడ్డి గులాబీ వేసాను గైస్. ఇవన్నీ పిచ్చి మొక్కలు, ఇవన్నీ పిచ్చియే. అవునా? పిచ్చి వచ్చేసినాయి వర్షానికి, పిచ్చి మొక్కలు వచ్చేసినాయి. ఇవన్నీ మధ్యలో ఉంది గడ్డి గులాబీ ఒక్కటి ఉంది అంతే. ఇప్పుడు ఇదంతా కట్ చేసేద్దాం. చేసినా చేసినా లిల్లీ వేసాను గైస్, గడ్డి గులాబీ కాదు లిల్లీ. అండ్ ఇది పెట్టేసరికి చాలా టైం పడుతుంది గైస్. చాలా ఇదంతా ఇదిగోండి, ఇదంతా మధ్యలో లిల్లీ అంతా జాగ్రత్తగా చూసుకుని వచ్చేదా అర్థం మా మధ్య పడుతుంది. సో ఇటు సైడ్ వస్తే ఇక్కడ గులాబీ గో. నేను చేసాక చాలా టైం పడుతుంది కానీ ఇదంతా పూర్తి చేసుకోండి. చెట్టు మా పక్కనే గుడి గైస్. మార్నింగ్ లెగ్గానే సాంగ్స్ అయి పడతారు, దేవుడి సాంగ్స్. కరెక్ట్గా 6 ఉంటుంది. ఈవినింగ్ క్లైమేట్ చాలా బాగుంటుంది. అండ్ అది గుడి, చెట్టు ఇదంతా బాగుంటుంది గైస్. అంటే ఈవినింగ్ బాగుంటుంది. ఈవినింగ్ 6కి మన ఇంట్లో క్లాక్ లేకపోయినా టైం టు టైం పెడతారు. మార్నింగ్ 6, మధ్యాహ్నం 12, ఈవినింగ్ 6, 8 o'clock. ఈ 4 hours మనకి టైం టు టైం సాంగ్స్ పెడతారు. సో మేము అలాగా మాకు తెలిసిపోతే టైము. అండ్ ఆల్మోస్ట్ క్లీన్ చేస్తాం గైస్. అంటే అది మళ్ళీ పెరిగినప్పుడు చూసుకుందాం గైస్. లోపలికి మనం కట్ చేయలేము. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇటు సైడ్కి వస్తే గులాబీ మొక్క ఉంది. దీనికైతే బాగానే ఉంది గైస్, ఫ్లవర్స్ అన్ని బాగానే వస్తాయి, ఏం చేయక్కర్లేదు గైస్. ఇది ఒకటి తెలుసా, మీది ఈ చెట్టుకి ఒక్క ముళ్ళు ఉండదు. మీరు ఎలా 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 పెట్టి ముళ్ళు ఎలా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడికి వస్తే కిందకి వస్తే ఇది దీన్ని ఏమంటారు మీరు పెసరట్లు తింటారు కదా, పెసరట్లు ఆ చెట్టు. ఇది పెసరపప్పు చెట్టు. మీకు తొందరలో వస్తే పెసలు అదే పెసరపప్పు అని పెసలు ఒకటే. పెసలు వేరు, పెసరపప్పు. సారీ గైస్, పెసలు నాకు తెలీదు గైస్. పెసలు అవి చెట్టు. కొందరు పోస్తే మీకు కూడా ఇస్తారు, కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే. అది సబ్స్క్రైబ్ చేసుకుని కూడా ఇస్తారు. అండ్ ఇటు సైడ్ ఒక మల్లెపూల చెట్టు ఉంది. మల్లెపూలు కూడా వస్తాయి. మార్నింగ్ అయితే బోల్డ్ పిచ్చి తీస్తాము చాలా వరకు. మార్నింగే కట్ చేస్తాము, అంటే పూజ కోసం తీసేస్తాము ఇవన్నీ పూలన్నీ. అండ్ మార్నింగ్ అయితే బోల్డ్ ఉంటాయి. మీకు మార్నింగ్ కూడా చూపిస్తారు ఎప్పుడొకప్పుడు. తర్వాత చూద్దాం. ఇదిగోండి ఇవన్నీ పిచ్చియే. ఇంకా చాలా వరకు క్లీన్ చేస్తాము. కొన్ని ఉన్నాయి ఇవన్నీ. పాతకి పోయి కొత్త వచ్చినాయి. మన వర్షాలకి నాకు అర్థం కాదు. వచ్చేసినాయి గైస్. ఇది ఏంటో నాకు తెలియదు దీని పేరు. అంటే ఇదేంటో తెలియదు గైస్. కానీ మనం చూద్దామా, రెడ్ కలర్ ఉండగా సేమ్ ఇలాంటివి ఇలా తీసి ఇలా వెనక్కి తేనెలాగా తీయగా స్వీట్గా ఉంటుంది కదా, అలాంటిదే ఇది. కాకపోతే ఎల్లో కలర్లో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది నాకు కొద్దిగా భయంగా ఉంది కానీ మాట్లాడడానికి. ఇక్కడ అందరూ చూస్తారేమో అనేసి గట్టి గట్టి మాట్లాడుతుంది వల్ల ఏమైంది. అండ్ ఇది ఎల్లో కలర్ ఫ్లవర్. ఇది ఫ్లవర్, ఈ పేరు కూడా నాకు తెలియదు. ఫ్లవర్స్ ఎల్లో కలర్. ఇదేమంచి శంఖం పూలు. అందరికి మాకు తెలిసిందే శంఖం పూలు. శివుడికి ఇష్టమైన ఫ్లవర్స్ ఇవి. ఇక్కడ కూడా ఎల్లో కలర్ ఫ్లవర్ ఉంది. అండ్ ఇవన్నీ గడ్డి మా చిన్న కట్ చేసుకొని వస్తుంది ఇవన్నీ. ఇదేముంచి కాడమల్లి గైస్. ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా, కాడమల్లి. ఉదయాన్నే కోస్తాం గైస్. పువ్వులు లాగా ఉందును, మీకు చూపిద్దును. కాడమల్లి కాడమల్లి ఒకటి, శంఖం పూలు. స్మెల్స్ నాకు అంతా తెలియదు గైస్. ఇదేంటో తెలుసా మీకు, ఇది మిరపకాయ చెట్టు గైస్. అండ్ మొన్న చిన్న మిరపకాయ వచ్చింది, పోయింది. అండ్ కట్ చేస్తాం మేమే, కూరలో వేసేసుకున్నాం. మిరపకాయ చెట్టు గైస్ వచ్చింది. ఆ చెల్లి ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉంటుంది. మా చెల్లి చెట్లు ఇక్కడ నుంచి ఇవన్నీ గడ్డి మొక్కలు ఉన్నాయి కదా అని చెప్పమంటుంది గైస్. చెట్టు నాటాము, ఇంకా రాలేదు, వస్తుంది.
ఏం నాటం అంటే ఏదో నాటం గైస్, అప్పుడు ఏదో పాదు క్రీప్ నాటేమో అది వస్తుంది ఇక్కడ. ఇందులో 2 ఉన్నాయి గైస్, ఇందులో రెండు ఉన్నాయి. పుచ్చకాయ ఇది ఇక్కడ అక్కడ ఉంటుంది గైస్. నేనే నాటాను పుచ్చకాయ తెలుసా? ఎస్, వాటర్ మిలన్ మనం తింటాం కదా గైస్ సమ్మర్లో పుచ్చకాయ. అటువైపు ఉంది ఇక్కడ కీరా దోసకాయ గైస్. యూనో కీరా, అదే కళ్ళకి పెట్టుకుంటాం కదా కళ్ళకి, అవి కీరా దోసకాయ ఇందులో ఉంది. అండ్ అది గోంగూర ఎండిపోయింది. ఇదంతా గడ్డి గులాబీ, కలర్స్ పింక్ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, ఉంటాయి కలర్స్ లైట్ పింక్ ఇవ్వండి. అండ్ ఇందులో అయితే గడ్డి గులాబీ, ఎస్ గడ్డి గులాబీ కలర్స్ ఉంటాయి గైస్, బోర్డు కలర్స్ ఉన్నాయి. ఇటువైపు వచ్చేస్తే ఇటువైపు ఏం లేవు గైస్, ఇంకా ఇది ఒకటే, ఇది కూడా శంఖం పూలే, ఇవే ఎక్కువ ఉన్నాయి మ్యాక్సిమం. ఇది ఎస్. అండ్ ఇచ్చాడు గైస్, ఇది లిల్లీ. ఇక్కడ మేము లిల్లీ పాతాము, ఇదిగోండి ఇది లిల్లీ, ఇంకా హైట్గా ఎదిగి పూలు ఇంకా రాలేదు లిల్లీది. అండ్ ఇది వస్తే ఇది మందార చెట్టు గైస్, రేఖ మందారు హైబిస్కస్. అండ్ ఇది కూడా పింక్ కలర్ ఫ్లవర్ వస్తుంది, రెడ్ పింక్ 2 కలర్స్ వస్తాయి ఇక్కడ. మళ్ళీ ఇది మేము కడియం వెళ్ళాం గైస్, అప్పుడు తెచ్చుకున్నాము, కడియంలోంచి తెచ్చుకున్నాం ఇది. అండ్ ఇది కూడా ఏమంటారు మల్లెపూ, జాస్మిన్ మల్లెపూ, ఇది జాస్మిన్ కూడా బాగుంటుంది. ఇది తెంపి ఫ్లవర్స్ పెట్టుకుందాం, ఫ్లవర్స్ తెంపి తాగుతుంది. ఇది గైస్ నో దిస్ ఫ్లవర్ గోబీ పువ్వులు అంట గైస్, నాకు క్లారిటీగా తెలీదు ఏంటిది. గొబ్బు పువ్వులు సాయి గైస్. చాలా ముళ్ళు ఉంటాయి మీకు తెలిసిన యాజ్ యూజువల్లీ. అండ్ దీంతో పూజ చేస్తే గోల్డ్తో పూజ చేసినట్టు ఇంకా దేవుడికి. అండ్ దీన్ని ఈ పూలు శివుడికి చాలా ఇష్టం అనమాట. సో నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి అంతా శివుడు చెప్తుంది గైస్, నేనేం చెప్పను కదా. అండ్ గైస్ ఇదైతే బెల్లగన్నేరంట, శివుడికి చాలా ఇష్టం ఈ పువ్వులు. సో ఇక్కడికి వస్తే ఇక్కడ కాకరకాయ పాదు ఉంది, బెట్రగాడ్ కాకరకాయ పాదు ఉన్నాయి. అండ్ ఇక్కడైతే శంఖం పువ్వులు గైస్, ఇదైతే బ్లూ కలర్ వస్తుంది గైస్. మీకు ఇప్పుడు ఒకటి నేను ఒకటి ఇప్పుడు నీకు చూపిస్తాను. అండ్ లెట్స్ సీ ఏంటిది, మినుములు గైస్. ఇది మా ఇంట్లో రెడీ అయిన మినుములు, అంటే 1 కేజీ వస్తే దోశల పిండి వేసేసుకోవచ్చు. అండ్ గైస్ మినుములు, ఇక్కడ మినుముల చెట్టు ఉంది, ఇదిగోండి ఇది మినుముల చెట్టే. ఇక్కడ మధ్యలో సున్నుండలు చేసుకోవచ్చు, మినప సున్నుండలు ఇదిగోండి. ఇలా ఏరుకొని కేజీ తీసుకుని ఎస్ ఇదిగోండి అలా ఉంటాయి. అండ్ ఇందులో కూడా వాటర్ మిలాన్ చెట్టు ఉంది గైస్, చెప్పండి ఇందాకలా. ఇందులో ఉంది వాటర్ మిలాన్, దోసకాయ, మళ్ళీ దోసకాయ, అది కీరా దోసకాయ, ఇది దోసకాయ, నో ఓన్లీ దోసకాయ. ఇక్కడ ఈ కొన్ని పిచ్చి మొక్కలు వస్తున్నాయి, ఇదంతా వేసాం కానీ పిచ్చి మొక్కలు వచ్చేసినాయి, అది మొక్కలు రాలేదు. అక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, సేమ్ అలాంటి చెట్టు ఇది, కాకపోతే దీనికి ఇంకా ఫ్లవర్స్ రాలేదు. ఇది సన్నజాజులు గైస్, సన్నజాజులు. అండ్ ఇది కృష్ణ తులసి గైస్, మీకు తెలుసో తెలియదు, ఇది కృష్ణ తులసి. అండ్ ఇంకో తులసి మొక్క కూడా అక్కడ ఉంది, అది మీకు తర్వాత చూపిస్తాను. ఇది వెంకటేశ్వర స్వామికి ఇష్టము, సారీ వెంకటేశ్వర స్వామికి ఇష్టం ఇది. ఇది మళ్ళీ ఇంకో శంఖం పువ్వు చెట్టు, బోల్డ్ ఉన్నాయి శంఖం పువ్వు చెట్లు. అండ్ ఇది ఏదో ఇదేదో పిచ్చి మొక్కలు గైస్. అండ్ ఇది గడ్డి గులాబీ, కలర్స్ పింక్, లైట్ పింక్, బోల్డ్ కలర్స్ వచ్చినాయి. ఇదిగోండి ఇది లక్ష్మీ తులసి, ఇది లక్ష్మీ తులసి గైస్. ఇందాక కృష్ణ తులసి, ఇప్పుడు లక్ష్మీ తులసి. ఇదిగోండి గైస్,
రెండు కలిపి పూజ అంతా చేయాలి గైస్. అంటే ఆ రెండు కలిపి నాటాలి. అండ్ మాకు కింద తులసి మొక్క ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది శంఖం పూలు, మళ్ళీ చాలా ఉన్నాయి. ఇవే గులాబీ పూలు గైస్. గులాబీ ముద్దు గులాబీ. ఇది కూడా పచ్చిమిరకాయ చెట్టు గైస్. ఇది 2 ఉన్నాయి గైస్ పచ్చిమిరకాయ చెట్లు. ఇది ఇంకా బిగ్గెస్ట్ చెట్టు ఇన్ మై గార్డెన్ గైస్. అది కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఇవి మాకు తెలుసు కదా గైస్. ఇవన్నీ గైస్ అలాంటి వస్తాయి. గుత్తులుగా వస్తే మనం తీసి పట్టుకొని కొట్టుకుంటాం కదా చిన్నప్పుడు. ఆ ఫ్లవర్స్ కార్తీక మాసంలో బాగా వస్తాయండి. అండ్ ఇక్కడ కట్టడానికి ఎంత ఉందో చాలా పెద్ద ఉంది. అండ్ ఇక్కడ మళ్ళీ శంఖం పువ్వులు, ఇదేమో విరజాజి అంట. అండ్ ఇది వచ్చేస్తే వైట్ ఫ్లవర్స్. ఇది అందరికీ తెలుసు గైస్, ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాయి ఫ్లవర్స్. అండ్ ఇవే గైస్, ఇంకా ఏం లేవు. అంతా లొకేషన్ గైస్. స్టోరీ చెప్పలేదు. కలబంద చెప్పనా? కలబంద వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి గైస్. ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు, హెయిర్ పెట్టుకోవచ్చు. అండ్ సెంటిమెంట్ గా ఇంటి బయట కట్టుకుంటారు గైస్. నెగిటివ్ ఎనర్జీ పోవడానికి అలాగా మనకి చాలా యూజెస్ ఉన్నాయి కలబంద వల్ల. బల్లులు పోవడానికి, ఎస్ బల్లులు పోవడానికి యూజ్ అవుతుంది గైస్. బల్లులు భయం ఉంటాయి కదా, పెద్ద సినిమా. సరే గైస్ ఇప్పుడు మేము చెట్లను చూసేసాను, మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేసేసాను నేను. ఇప్పుడు నేను మొక్కలకి ఎలా నీళ్ళు వేసుకుంటాను, మా చెట్ల అంతా క్లీన్ చేస్తుంది. ఒక చిన్న కిచెన్ చాలా ఉన్నాయి గైస్. బోల్డ్ ఇవినా ఈ కట్ చేసేలా వద్దా? కట్ చేసేలా అది గడ్డే. ఏడు నుంచి చేయడం వల్ల మొక్కలు కూడా ఇదిగా ఉంటాయి. మొక్కలు మొన్న కావడానికి డైరెక్ట్ గా గైస్ అట్లకి అంటే ఇలా వేసేసాం అనుకోండి, అలా గొయ్యి పడిపోతుంది అక్కడ మట్టిలో. సో మనం ఇలాగా వాటర్ని స్ప్రింకల్ చేస్తూ వేసుకోవాలి. ఉదయం నుంచి ఎండలో ఉంటాయి కదా, పాపం ఉదయం నుంచి ఎండలో ఉంటాయి కదా guys. రిఫ్రెష్గా ఉంటుంది మనకి ఎలా కొంటూ అలాగే. మళ్ళీ ట్యాబ్లెట్స్ ఓల్డ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా మొక్కలు. గైస్ అవును, మీకు చెప్పడం మర్చిపోయాను. మాకు స్కూల్లో ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు గైస్, షీట్ ఇచ్చేస్తారు. మేము అవి అంటే మంత్లీ ఇస్తారు. మేము ఒక మంత్ సరిపోయేంత వేసుకుంటాం, మిగిలిపోయినంత ఈ మొక్కలు వేసేస్తాం. ఐరన్ టాబ్లెట్స్ దూరంలోని మొక్కలకి కొంచెం 1 సెంటీమీటర్ దూరంలో పాతాలి. అంటే టాబ్లెట్స్ వేసినా కూడా మొక్కలకి కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, రూట్స్కి పురుగులు పట్టవు మెయిన్. అండ్ మేము అదే చేస్తాము. మాకు మిగిలిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి, ఐరన్ టాబ్లెట్స్ అవి వేసేస్తాము. టాబ్లెట్ వేస్ట్ అవ్వకుండా ఇంకా ఏం చెప్తున్నాను మొక్కలకి. సో గైస్ ఇలా చేసేటప్పటికి చాలా టైం అయిపోద్ది. ఇవన్నీ చేసుకోవాలి గైస్, మీరు అంతా చూడలేదు. సో అండ్ ఇంకా ఫ్లవర్స్ వస్తాయి కదా, అప్పుడు మీకు చిన్న షార్ట్ తీసి పెడతాను. ఫ్లవర్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ అయితే మార్నింగ్ ఎక్కువ వస్తాయి కదా ఫ్లవర్స్ అయినా. సో ఈవినింగ్ తీసినాం కాబట్టి అన్నీ లేవు. మార్నింగ్ కోసేస్తాం మేము పూజకి. సో ఇక్కడతో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాం. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.